ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునిగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 20వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు దేవుని యందు నమ్మకం ఉంచుతారు. అందుకు దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుని యందు నమ్మకం ఉంచి వారు ఆయనకు చేసిన ప్రార్థనలు ఆయన అంగీకరించి వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలకు ఆయనే అండదండలుగా ఉండి సహాయం చేసేవాడు. ఆయన చిత్తమైతే వారి ప్రార్థనలు, వారి ఆలోచనలు మరియు వారి కోరికలు దేవుని చిత్తానుసారమైతే ఆయన సరే అని, అదేనండి, ఆమెన్ అని నీకు కావలసినవి ఇస్తాడు. తనకు ప్రార్థించే వారికి జవాబులిచ్చి ఆశీర్వదించి అండదండగా ఉండే దేవుడు. ఈ లోకంలో కొందరైతే రథాలు, గుర్రాలు, మనుషులు, ఇల్లు, పొలాలు, తల్లి, తండ్రి, భర్త, భార్య, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, వీరిని బట్టి లేదా ఇంకా అనేకమైన వాటిని బట్టి అండదండలను ఏర్పాటు చేసుకుని జీవిస్తారు. అలా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, కానీ కొంతకాలానికి వారు ఓడిపోతారు, కృంగిపోతారు, పడిపోతారు. ఎందుకనంటే రాజ్యాలే, ఇల్లు, పొలాలు, రథాలు, గుర్రాలు, తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క, చెల్లి, వీరు శాశ్వతం కాదు కదా. లోకంలో ఒక మాట ఉంది, బళ్ళు ఓడలుగా మారతాయి, ఓడలు బళ్ళుగా మారతాయి అని. ఈ లోకంలో ఏమీ శాశ్వతంగా ఉండేవి కావు. ఒక్క దేవుడే శాశ్వతమైన వాడు. దేవుని చిత్తం జరిగించువారు తప్ప ఎవరు శాశ్వతంగా ఉండలేరని దేవుని లేఖనం చెప్తూ ఉంది. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం ఉంటారని దేవుని లేఖనం చెప్తుంది. దేవుడు నీకు అండగా ఉండాలంటే మనము ఇలా చేయాలి. దేవుడు నీకు అండగా ఉండాలంటే ఆయన నువ్వు కాపరిగా అంగీకరించాలి. దేవుడు నీకు అండగా ఉండాలంటే నీవు రక్షణ పొందుకుని ఉండాలి. దేవుడు నీకు అండగా ఉండాలంటే నువ్వు యథార్థవంతుడుగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నీ కష్టకాలమందు నీ ప్రార్థనలకు ఆయన జవాబులు ఇస్తాడు. అలాగే ఆయన నిన్ను మరణము నుండి తప్పిస్తాడు. ఆయన నీకు అండగా ఉండి శత్రువుల చేతిలో నిన్ను తప్పిస్తాడు. దేవుడు నీకు అండగా ఉండి నిన్ను నీ కలిగినంతటిని
ఆశీర్వాదంగా ఉంచి నడిపించినట్లు నీవు ఆయన అండను కలిగి జీవించుదువుగాక. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాదాల యొద్ద ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అయ్యా, మీరు మాకు తోడుగా ఉంటే, అండగా ఉంటే మేము మా జీవితంలో మేము ఆశీర్వాదాలు కలిగి జీవించగలుగుతాం. మీరు మాకు అండగా ఉండునట్లుగా మీరు మా కాపరిగా ఉండండి అయ్యా. మీరు మీ రక్షణ మాకు అనుగ్రహించండి అయ్యా. మేము యథార్థవంతులుగా ఉంటూ మీ అండను కలిగి, మీ తోడును కలిగి, మీ దీవెను పొందుకునే బాధ్యత మీ పిల్లలకి మీరు దయచేయండి అయ్యా. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, మీరు కుటుంబీకుల్ని, మీరు కలిగిన అంతటిని దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి అయ్యా. వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి, అయిన వారికి, గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి అయ్యా. గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి ఇవ్వండి అయ్యా. ప్రసూతి అయిన వారికి, తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. వీరికి కలిగినంతటిని దీవించి, వీరికున్న అవసరతలన్నిటి విషయాల్లో మీ మహిమైశ్వర్యములో వీరికి సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ గత కాలంలో సహాయం చేశారు, ఇప్పుడు కూడా సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.